వందనాలండి. నాకు మొన్న ఒక అతను కలిసి ఆయన అన్నారు, నేను జీవకిరీటం ఇద్దాం అనుకున్నాను, అందుకని కొంతమందిని చూసి సెలెక్ట్ చేసి వాళ్ళలో ఎవరైతే గొప్పవాళ్ళో వాళ్ళకి ఒక జీవకిరీటం ఇవ్వమని చెప్పారనమాట. అయితే నేను మన ఇండియాలో ఉన్న రాష్ట్రాలన్నీ జిల్లాలన్నీ అన్ని చోట్ల తిరిగి చాలా వెతికి కొంతమంది గొప్ప వాళ్ళని వెతికి తీసుకొచ్చాను. వాళ్ళల్లో కొంతమంది మీకు పరిచయం చేస్తాను. అయితే వాళ్ళ గురించి నేను చెప్తాను, కానీ జీవకిరీటం ఇచ్చేది మాత్రం ఆయనే అనమాట. ఇప్పుడు మా ముందు ఒక్కొక్కడిగా వస్తూ ఉంటారు. మీరు వాళ్ళందరినీ చూసి ఎవరైతే గొప్ప వాళ్ళో వాళ్ళకి ఆయన వచ్చి జీవకిరీటం ఇస్తారనమాట. ఋతు మా పనమ్మాయి రా మా పనమ్మాయి ఉందే, ఏమీ పని లేకుండా కూర్చుంది. ఏమీ పని లేదని చెప్పేసి నేను ఆమె జాలిపడి మా ఇంటికి తీసుకొచ్చి పని ఇచ్చారనమాట. రోజు తొందరగా క్లీన్ చేసి తొందరగా మన ఇంటికి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు వస్తున్నారు, వాళ్ళందరినీ నేను ఇన్వైట్ చేశాను, రాబోతున్నారు, తొందరగా క్లీన్ చేసావా? ఓకే, వాళ్ళందరూ కొంతమంది నువ్వు రావద్దు, కూర్చోవద్దు, ఎందుకంటే వాళ్ళందరూ గొప్పవాళ్ళు, అందుకే వాళ్ళ చివరికి వెళ్ళి నుంచో, అంతే, ఎవరికి కనిపించవద్దు, మధ్యలో కూడా రావద్దు, అక్కడే ఉండదు. ఏమెవరేనండి బాబు, 4 కాళ్ళు వేసుకొని వస్తుంది. నేను జ్ఞానవంతురాలని, నేను ఈ భారతదేశంలో ఉన్న డిగ్రీలన్నీ చదివేశాను. ఎంఎస్సి, బిఎడ్, పిహెచ్డి చేశాను, ఎస్ఎస్సి చేశాను. స్టాఫ్ సెలెక్షన్ కూడా నేను జీవకిరీటం కోసం వచ్చాను. జీవకిరీటం కోసం వచ్చావా? ఎవరు సెలవు? నేను గొప్ప చదివి అన్ని డిగ్రీలు పాస్ అయ్యాను. బిఎస్సి, ఎంఎస్సి పాస్ అయ్యాను, పిహెచ్డి చేశాను, ఎస్ఎస్సి పాస్ లేదు స్టాఫ్ సెలెక్షన్ కూడా నేను సెలెక్ట్ అయ్యాను. అది కూడా జీవకిరీటం కోసం వచ్చాను. జీవకిరీటం నాకే వస్తుంది. నువ్వు ఇన్ని చదివా కానీ, నువ్వు ఇంత గొప్పదానే కానీ ఆ జీవకిరీటం నీకు వస్తుందో రాదో తెలియదు, కానీ నువ్వు మాత్రం అమ్మ కూర్చో. ఇప్పుడు ఆయన వస్తారు, ఆయన వచ్చినప్పుడు చెప్తాను నీ జీవకిరీటం ఉందో లేదు. నువ్వు కూర్చో అమ్మ, అక్కడ కూర్చో. ఏమేమన్నా అర్ధరాత్రి పూట కళ్ళ జోడు పెట్టుకొని వస్తుంది. ఎవరమ్మా ఏమో? అయ్యో 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 అయ్యో, తాళాలు ఇవ్వండి, ఇవాళ ఫిక్స్ వచ్చాడు, తాళాలు ఇవ్వండి. ఎవరమ్మా నువ్వు? జీవకిరీటం అంటున్నారు కదా, ఇక్కడ జీవకిరీస్తారు కదా, మళ్ళీ జీవకిరీటం కోసం వచ్చావా? ఎవరు నువ్వు? నేను డాన్స్ తెలియదా మీకు? డాన్స్ అమ్మ బతికించావు. నాకు మీద పడైపోయిందమ్మా. నేను అనుకున్నా నీకు ఇలా ఫిక్స్ వచ్చి అనుకున్నా. డాన్స్ సరేనమ్మా. సార్ జీవకిరీటం నాకే వచ్చింది, ఎందుకంటే నాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే నేను డాన్స్ చేస్తాను కదా. ఏంటమ్మా నీ డాన్స్ ఫ్యాన్స్ ఉన్నారా? జనాలు పిచ్చోళ్ళంటే నేను ఏదో అనుకున్నాను, కానీ నీ డాన్స్ కూడా ఫ్యాన్స్ ఉన్నారా? సరే అమ్మ, నీకు జీవకిరీటం వస్తారా? నువ్వు కూర్చో. అమ్మో, ఎవరో చూస్తుంటే ఏదో కామెడీ చేయకూడదమ్మా. తగ్గితే నేను పడిపోయినట్టున్నారు. దూరం ఉంటే మల్లికాని. అయ్యో, మిస్సెస్ మల్లికావా? జీవకిరీటం కావాలి. నువ్వు కూడా జీవకిరీటం కోసం వచ్చావా? అయ్యో, నువ్వు ఈ బాడీ ఎలా తెచ్చావమ్మా? నేను రోజుకి కిలో పాలు, 20 గుడ్లు, మాంసము, చికెను, వేట మాంసము అన్నీ తింటున్నాను. అందుకని బాడీ ఫిట్గా ఉన్నాను. అమ్మ, నువ్వు తింటున్నావు కానీ చేయాల్సింది ఏదో చేయట్లేదు అనుకుంటా, అందుకే నీ ఒళ్ళని పెరిగింది. నువ్వు కూడా వచ్చావు జీవకిరీటం కోసం. కూర్చో నువ్వు కూడా కూర్చో. ఆయన వచ్చిన తర్వాత చెప్తాడు నీకు ఉందో లేదా జీవకిరీటం. కూర్చో. మాకెవరు తగ్గర బంగారం ఉండమ్మా. కంగారుకి వచ్చేస్తుంది. ఎవరమ్మా నువ్వు? ఎంత కంగారుకి వచ్చేస్తున్నావు? ఇక్కడ జీవకిరీటం దొరుకుతుందని వచ్చాను. జీవకిరీటం కోసం? నువ్వు కూడా జీవకిరీటం కోసం వచ్చావా? జీవకిరీటం కోసం వచ్చాను. దానికోసం వచ్చారమ్మా. నువ్వెవరమ్మా? నేనా ఇండియాలోనే పెద్ద బిజినెస్ ఉమెన్. నేను మాకు పెద్ద హోటల్ ఉందండి రాజమండ్రిలో, ఢిల్లీలో కూడా ఉందండి. ఢిల్లీలో హోటల్ పెద్ద ఫ్యాన్ అండి నేను. మా వంటలు తిన్నానంటే మళ్ళీ వస్తూ ఉంటారు. పెద్ద బిజినెస్ ఉమెన్ నేను. నా పేరు రమేష్ టీచర్ మనమ్మ. అవునమ్మా, నేనైతే ఎప్పుడు వెళ్ళలేదమ్మా ఈ పేరు. అవునా? నా పేరు వెళ్ళలేదా? బిజినెస్ అన్నింటిలోనూ నేనే ఉంటాను. అసలు మీరు ఎలాగ వినలేదు? ఎందుకు మీకు తెలియదు? నేను వెళ్ళలేదమ్మా, నీ మాట అయితే వినలేదా? వినలేదమ్మా. అమ్మో, అలాగైతే ఎలాగండి? విన్నాను
కాకినాడ కాజాలు, తర్వాత చెకోడీలు, చెక్కాలు, చిక్కటి పాలు, తీయటి పంచదార అన్నీ దొరుకుతాయి మా హోటల్లో. మీ ఇంటికి వస్తాము, మీరు వాళ్ళు బాగు చేస్తాము. అవునమ్మా, ఇవన్నీ నువ్వు చేస్తావా? అవునండి. ఆ రాజమండ్రి నిండా ఈ సౌండ్ ఏంటంటే నేనేమనుకున్నా నీ పీస్ వేసావు. అయితే సరే అమ్మ, కూర్చో, నువ్వు కూర్చో, నువ్వు కూర్చో, నువ్వు వెళ్ళి కూర్చో. తప్పండి తప్పండి జరగండి 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 తప్పండి 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 ఎవరమ్మా? హలో ఎంత చేస్తావు? హలో వచ్చేయండి, ఎమ్మెల్యే గారు తీసుకొచ్చేయండి. ఎవరమ్మా? ఎవరు? ఎమ్మెల్యే పూర్ణ గారు వస్తున్నారండి. వందనాలండి, వందనాలు. ఎమ్మెల్యేకి పూర్ణ గారికి జిందాబాద్, ఎమ్మెల్యే పూర్ణ గారికి జిందాబాద్, ఎమ్మెల్యే పూర్ణ గారికి జిందాబాద్, జిందాబాద్, ఎమ్మెల్యే పూర్ణ గారికి జిందాబాద్, ఎమ్మెల్యే పూర్ణ గారికి జిందాబాద్. ఓ నగరమ్మా. అవునండి, మరి మా ఎమ్మెల్యే పూర్ణ గారు ఇక్కడ జియో కిరీటం ఇస్తున్నారనేసి ఇక్కడికి వచ్చారనమాట. మా ఎమ్మెల్యే పూర్ణ గారి గురించి కొన్ని చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకుంటాను నేను. మా ఎమ్మెల్యే పూర్ణ గారు చాలా గర్వకరమైనటువంటి కార్యాలు చేశారండి. ఆ గర్వకరమైనటువంటి కార్యాలు ఏంటంటే మొన్నే మరి పార్లమెంట్లో ఒక బిల్ పాస్ అయింది. ఇంటింటికి ఒక బతుకొండగానే ఒక సమాధి కట్టించాలని పార్లమెంట్లో బిల్ పాస్ చేశారనమాట. మరి మా ఎమ్మెల్యే గారి మంచి మనస్తత్వాన్ని చూసి ఆ బిల్లును వెంటనే పాస్ చేశారు. అలాగే మా ఎమ్మెల్యే గారు ఎంతో గొప్ప గొప్ప ఉన్నతమైన భవనాలన్నింటినీ కూడగొట్టి చాలా మందికి పాకలు, రేక్షడిలు కట్టించారండి. అలాగే 100 మంది మంచోళ్ళందరినీ కూడా తొక్కేసి చెడ్డోళ్ళందరినీ కూడా పైకి తీసుకొచ్చారండి. అంత గొప్ప ఎమ్మెల్యే గారు. లేదు ఎమ్మెల్యే గారు, ఉండండి ఉండండి ఉండండి, మీ గురించి కొన్ని విషయాలు చెప్పాలి ఇంకా మంచిగాను. ఇంకా చాలా గొప్ప కార్యాలు చేశారండి. మరి మా ఎమ్మెల్యే గారికి జీవ కిరీటం వస్తుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఇంకోటి ఏంటంటే మరి చాలా పేదలకి చాలా మంచి విషయాలు చేశారండి. కిలో బియ్యం రూపాయి అండి, దాని విలువ రూపాయి అని ప్రజలందరూ చిల్లరలే కొనుక్కోలేరు కదండి. దానివల్ల రూపాయి బియ్యాన్ని 100 రూపాయలు చేసిన గొప్ప మంచి మా ఎమ్మెల్యే గారండి. ఎమ్మెల్యే పూర్ణ గారికి జిందాబాద్. మీరు జీవకిరీటం కోసం వచ్చారండి. వీళ్ళందరూ దానికోసం వచ్చారండి. వీళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళంట. వీళ్ళు కూడా వచ్చారు. మీకు జీవకిరీటం వస్తుందో రాదో నాకేం తెలియదు, కానీ మీకు ఒకసారి కూర్చుంటే ఆయన వస్తున్నారు. ఆయన వచ్చినప్పుడు చెప్తారు, మీకు ఇస్తారు. వచ్చేస్తాడు, వచ్చేస్తాడు. జీవితం అది ఉన్నాయని నేను జ్ఞానవంతురాలు డిగ్రీ చేసి బిఎస్సి చదివాను, ఎంఎస్సి చదివాను, పిహెచ్డి చేశాను. మన స్టాఫ్ సెలక్షన్ పాస్ అయ్యాను. జ్ఞానవంతురాలను చేసాయా నాకు జీవ కిరీటం ధరించింది. జీవ కిరీటం ధరించింది. అడిగితే ఇస్తారు. ఎస్ఐయా నేను డాన్సర్ ఎస్ఐయా చూస్తున్నారా, నేను డాన్సర్ నాకు ఇవ్వండి ఎస్ఐయా జీవితం. యో ఎస్ఐయా, యో ఇస్తే వెళ్తాను ఎస్ఐయా. ఎస్ఐయా
మిస్సెస్ మల్లికాని ఏసయ్య నాకు జీవ కిరీటం ఇవ్వండి అయ్యా. ఏసయ్య నాకు జీవ కిరీటం ఇవ్వండి. నాకు కావాలి జీవ కిరీటం. ఏసయ్య నీ బాడీ బిల్డది. మిస్సెస్ మల్లికాని ప్లీజ్ 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 ఏసయ్య. ఏసయ్య ఏసయ్య ప్లీజ్ ఏసయ్య. ఏసయ్య ప్లీజ్ కిరీటం ఇవ్వండి. తప్పనిసరిగా జీవకిరీటం వస్తుంది. ఇస్తారు వేసే నువ్వు వెళ్ళి అడిగితే ఇస్తాను చూడమ్మా. ఒకసారి బిజినెస్ మ్యాన్ అదే కంపెనీ వేసేయా వేసేయా జీవకిరీటం ఇవ్వండి. వేసేయా నేను పెద్ద బిజినెస్ మ్యాన్ ఉమెన్ని. వేసేయా నేను ఎమ్మెల్యే దేశానికి మంచి మంచి కార్యాలు మంచి మంచి పనులన్నీ చేశాను వేసయ్యా. నా జీవితానికి కావాలి వేసయ్యా. మీరు ఇస్తారని ఆశిస్తున్నాను. ఎందుకు ఎవరు ఎమ్మెల్యే గారు మీరు చేసే మామూలు కార్యాలు అనుకుంటున్నారా? 100 మందిని పడగొట్టేసి చెడ్డోళ్ళందరినీ పైకి లేవనెత్తారు కదా, మీకే వస్తుందండి. అలాగే ₹1 బియ్యాన్ని మీరు 100 రూపాయలు చేసే గొప్ప పెద్ద మనసు మీది, మీకే వస్తుంది. అవునవును ఎమ్మెల్యే గారికి ఏసయ్య అందరూ చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. ఏసయ్య ఎవరికి వస్తుంది ఈ జీవ కిరీటం? రూతా? ఏది మా ఇంట్లో పని అమ్మ రూతుగా? రూతా? రూతు ఎవరైతే పాపాలు ఒప్పుకుని రక్షణ పొందుతారో వారికే జీవ కిరీటం వస్తుంది.